ప్రేమ కలిగిన నా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రాలు. నీ పరిశుద్ధ లేఖన భాగములో నుండి ఈ యొక్క వారం వెంబట వారం మేము చూసుకుంటున్న మా మధ్యలో మీరు పెట్టిన నీ పరిశుద్ధ లేఖన భాగమును బట్టి నీకే స్తోత్రాలు. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చును అని ఒక గంభీరమైన, ఒక చక్కని, అర్థసహితమైన నీ చక్కని ప్రస్తుత దినాలలో మాకు అత్యవసరమైన ఆ నీ మాట ద్వారా మాతో మాట్లాడుతున్నారు. ఓబాద్య గ్రంథం 15వ చరణము ద్వారా. మరి ఈ 3వ రోజు కూడా ఈ వారములో రాగలిగిన ప్రియులను బట్టి నీకే స్తోత్రాలు. ఇంకా రావాలని ఎవరైనా ఆశ కలిగి ఉంటే వారి కొరకు కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ప్రతి దినం నీ దగ్గర కూర్చున్నా మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా మిగిలిపోతుంది. యేసయ్య ఈ రాత్రికాల సమయంలో మరి ఆసక్తి కలిగి రాగలుగుతున్న వారిని బట్టి నీకే స్తోత్రాలు. ఎవరికి ఆశ కలిగి ఉండి కూడా వారి శరీర బలహీనత వారికి సహకరించకుండా ఇబ్బంది పెడుతుందో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. నీ ఆత్మ యొక్క స్వాధీనములో నన్ను మమ్మలను ఉంచాయి. నీ యొక్క లోతైన నీ కార్యము కొరకై మమ్మలను మీరు సిద్ధపరిచి మీరే నాతో మాతో మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేసుకొనుచు నా ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన ఉన్నత నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన భాగాన్ని కలిసి చదువుకుందాం. ఓబాద్య గ్రంథం 15వ చరణం. యెహోవా దినము అన్యజనులందరి మీదికి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. చాలు. దేవుడు మరొకసారి ఈ పరిశుద్ధ లేఖన భాగమును మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ చరణం చదవండి ఒకరు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ చరణం. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి వానికి కలిగినది తీసివేయబడును. చాలమ్మా. ఎంత చక్కని మాట ఈరోజు నా దినభాగం సాయంకాలం ఇది. మత్తయి సువార్త 13వ అధ్యాయం. దేవుని మాటలు చాలా అమూల్యమైనవి, చాలా అద్భుతమైనవి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకరు కలిగిన వాడు, రెండో వ్యక్తి లేనివాడు. ప్రపంచంలో కూడా ఇదే 2 రకాలైనటువంటి యొక్క క్రైస్తవ జనాంగం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. కలిగిన వారు, లేనివారు. మధ్యలో బ్యాచ్ ఉండదు. ఉంటే కనుక నులివెచ్చగానన్నా, ఉంటే కనుక క్షమించండి, ఉంటే వెచ్చగానన్నా లేకపోతే చల్లగానన్నా. నులివెచ్చని స్థితి అనేది చాలా డేంజర్. లవోదికీయ సంఘాన్ని గురించి చెప్పాడు కదా. లవోదికీయ సంఘం యొక్క అర్థం ఏంటంటే మానవ పరిపాలన. ఎక్కడుంది ఇది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో చివరి సంఘం, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘాలు ఉంటాయి. 7 సంఘాలు 7 కాలాలకు చెప్తారు చరిత్ర పండితులు. చిట్ట చివరి సంఘం పేరేంటిది? లవోదికీయ. లవోదికీయ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రజాస్వామ్య పరిపాలన అని అర్థం. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఏ పరిపాలన ఉంది?
ప్రజాస్వామ్య పరిపాలన. కమ్యూనిస్ట్ దేశాలు కూడా ముక్కలైపోయి ప్రజాస్వామ్య దేశాలకు ఏమైనాయి. కాబట్టి అక్కడక్కడ కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి, అది వేరే విషయం అనుకోండి. సో ప్రపంచంలో ప్రస్తుతము మనుషుడు తాను ఎన్నుకున్న ప్రజల చేత, ఆ నాయకుల చేత పరిపాలన చేయబడుతున్నట్టు యొక్క ప్రభుత్వాల పరిపాలన, లవోదికియా అనే మాటకు అర్థం అన్నమాట. సో లవోదికియా సంఘము దాదాపుగా చిట్ట చివరి ఈ యొక్క దినాలను చూపిస్తుంది. 1900 సంవత్సరము నుంచి ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో మధ్యాకాశమునకు వచ్చేంత వరకు ఉండే సంఘాన్ని లవోదికియా సంఘం. ఈ సంఘం పరిస్థితి ఏంటండి? నువ్వు వెచ్చగా లేవు, చల్లగాను లేవు. నువ్వు ఎట్టుండవు? నులివెచ్చగా ఉండవు. కనుక నేను నా నోటిలో నుండి నీ మొఖాన్ని వేస్తా ఉమ్మి, నీ మీద కాదు నీ మొఖాన్ని అన్నాడు. చాలా కఠినమైన మాట. అంటే అన్ని కాలముల కంటే చరిత్ర పండితులు చెప్పేది కూడా ఏంటంటే క్రీస్తు శకము 1వ శతాబ్దము మొదలుకొని, అంటే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో ఆ పెంతికోస్తు అనే యొక్క మాటకు అర్థం ఏంటంటే 50వ రోజు అని అర్థం. పెంతికోస్తు అనే హీబ్రూ పదమునకు అర్థం ఏంటంటే 50వ రోజు. సో యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన 50వ రోజు, దానిని పెంతికోస్తు పండగ అంటారు. సో ఆ పెంతికోస్తు రోజున ప్రారంభమైంది 120 మందితోటి సంఘం. అది స్టార్టింగ్. సో అక్కడ నుంచి ఇదిగో ఇప్పటి వరకు ఇంకా ఎన్ని రోజులు ఉందో, ఎన్ని మాసాలు ఉందో మనకు లేదు, సంవత్సరాలు మాత్రం లేదు, చాలా చివరికి వచ్చాం. చివరి యొక్క సంఘం యొక్క పరిస్థితి ఎలాంటిదంటే క్రీస్తు శకము 1వ శతాబ్దములో అపోస్తుల కార్యముల 2వ అధ్యాయములో ప్రారంభమైన నాటి నుంచి ఎప్పటి వరకు ఇంత దౌర్భాగ్యమైన సంఘం ఎక్కడ లేదట. నా మాట కాదు, చరిత్రకారులు చెప్తున్న మాట. అదేదో సామెత చెప్తారు చూసావా, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నట్టు శనున్నట్టు ఏ కాలములో కూడా ఇంత విపరీతమైన వాక్యము లేదు. ఏ కాలములో కూడా ఇన్ని రకాలైన యొక్క వర్తమానాలు లేవు. ఏ కాలములో కూడా ఇంత విపరీతముగా నువ్వు ఎక్కడన్నా చూడు, ఇంటర్నెట్కి వెళ్ళు, యూట్యూబ్కి వెళ్ళు, ఫేస్బుక్కి వెళ్ళు, వాట్సాప్కి వెళ్ళు, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, దేవుని వాక్యం ఇంత విపరీతముగా ప్రకటించబడుతున్నప్పటికీ ఈనాడు ఉన్న సంఘం అంత దరిద్రమైన సంఘం ప్రపంచంలో ఏ కాలంలో ఈ 2000 సంవత్సరాల్లో లేదట. ఎందుకు అంటే ఈ దినాలలో మనుషుని యొక్క జీవితం సుఖానికి ఏమైపోయిందండి, శరీరం బాగా అలవాటైపోతా ఉంది. ఏ కాడికి సుఖాన్ని ఇలా శరీరానికి సుఖాన్ని కల్పించుకుందామా అని తపనే పెద్ద సేవకులు మొదలుకొని చిన్న చిన్న విశ్వాసుల వరకు కూడా ఇదే పరిస్థితి. నా మట్టుకు కూడా చెప్తున్నాను, ఇది ఇక్కడ మీ కొరకే కాదు, నా కొరకు కూడా చెప్పే వాక్యం. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే, భలే మాట రాయించారు ఇక్కడ. అర్థమైందా? నేను ఎప్పుడు చూసుకుంటా ఉంటుందాన్ని. ఎందుకు ఏం చెప్పరింది, చెప్పేది నేను, నాకేం చేసుకోవాలి నేను కూడా. చాలాసార్లు మీరు అన్న మా కోసమే చెప్పాడు, మీకోసమే కాదు అక్కడ నా కోసం కూడా. అర్థమైందా? కానీ జ్ఞాపకం చేసుకుందాం. సో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమగా మన జీవితములను ఒక దైవజనుడు అంటాడు, ఈ మధ్య వాక్యం విన్నాను, మీ అందరికంట ఈజీ పేపర్ వస్తుందంట. పరీక్షల్లో మీకు పరీక్ష పెడితే మీకు ఈజీ పేపర్ అంట. పేపర్ ఎట్లుంటుంది మీకు? చాలా ఈజీగా ఉంటుంది. మాకంటే చాలా టఫ్ పేపర్ అంట. అంటే పరీక్షలు మాకు ఎట్లుంటాయి? కఠినంగా ఉంటాయి. ఎందుకంటే మోషే 40 సంవత్సరాలు నడిపిస్తే చివరికి ఏమన్నాడండి దేవుడు? నోరు మూసుకో అన్నాడు. ఎందుకు? ఒక్కటే మాట్లాడింది. 40 సంవత్సరాలు ఇసిగిపోయి వాళ్ళ సనుగులు ఇంట్లో ఒకరికే యాగలేము మనం కదా, ఒకరికే యాగలేక ఒకటి లేకపోతే 2 కట్ట కనుక నిన్ను యాగలేకపోతానండి అని
కానీ ఇక భర్తను చూసి భార్యను చూసి అనుకుంటా ఉంటారు, మా అత్తను చూసి ఆగలేకపోతున్నామని. కోళ్ళను కూడా కోళ్ళను చూసి అత్త ఆగలేకపోతాను ఈ కోడలు. మరి ఆయన ఎంతమందిని ఏగాడండి? 40 సంవత్సరాలు. మొన్న ఎవరో ఒక అత్త వచ్చి అంటుంది, కనుక బతకాలన్న లేదని నాన్నట రాలేదట్టదలు ఈరోజు వచ్చింది కనుక మరి ఎందుకులేండి అంటుంది, బతకాలని లేదని అంటుంది. ఆ పని చేయవాక తల్లి అన్న. మళ్ళీ అక్కడ పోయామంటే డైరెక్ట్గా సీదాకి ఎక్కడికి? సీదా నరకానికి పోతాము. ఇది కొంతకాలం తట్టుకుంటే పడిపోద్ది. నిజమే, ఎందుకంటే జీవితం మీద ఏమవుతుంది, కొన్ని పరిస్థితులు విసుగు చెందుతాయి. ఒక్కరికే విసుగు చెందుకుపోతే ఇంట్లో మరి 6 లక్షల మంది కాల్బలం అంట, వాళ్ళకి భార్యలు, వాళ్ళకి పిల్లలు. నిన్నే ఫ్రాన్స్ దేశాన్ని గురించి, ఫ్రాన్స్ దేశం అనుకుంటాను, అక్కడ ఉన్నట్టు కొన్ని విషయాల గురించి కనుక వింటూ ఉంటే దాంట్లో ఒక విషయం తెలిసింది. అక్కడట పిల్లలని ఎంతమందిని కానీ, ఎంతమంది పిల్లల్ని ఎంత జాగ్రత్తగా తల్లిదండ్రులు జాగ్రత్తగా వాళ్ళని పెంచితేనట వాళ్ళకంటే బెస్ట్ ప్రైజ్ ఇస్తారంట దేశంలో. వెళ్తారా? ఏ దేశం? ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ దేశంలో నువ్వు ఎంతమందినైనా పిల్లలు కనుక్కోవచ్చు. పిల్లలని బాగా పెంచితే నీకేం చేస్తారట? గోల్డ్ మెడల్ ఇస్తారనమాట. ఏ మెడల్? నోబెల్ ప్రైజ్ అనుకోండి. లేకపోతే ఆ దేశంలో ఇంకో దేశం ఉంది కనుక, ఐర్లాండ్ అనుకుంటాను, ఏదో గుర్తులేదు సరిగా. అక్కడ ఫ్రీ, నువ్వు ఎంతమందినైనా కనొచ్చు. అర్థమైందా? ఎంతమందినైనా కనొచ్చు. నీకు అక్కడ ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే లేవు. ఎందుకంటే జనాలు లేరు అక్కడ. అర్థమైందా? జనాలు లేరు. సో అక్కడ కావలసినటువంటి యొక్క అన్ని రకాల విషయాలు వాళ్ళకి బంగారం ఉంది, వెండి ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. కానీ పిల్లలే కరెంట్ మీ ఇష్టం అన్నారు. అడగంటారు కనుక ఒక 4 గనేసరికి వాళ్ళు ఆగలేకపోతున్నారు. నేను ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? మోషే 40 సంవత్సరాలు ఏగి చివరికి ఒక్క మాట అంటే ద్రోహులారా అన్నాడు. సంఖ్యాకాండం 21 అధ్యాయం ఉంటుంది. మీరు ఎప్పుడైనా తీయాల్సిన పనిలే. ఆ ఒక్క మాటను పట్టుకున్నాడు దేవుడు. వదిలేచ్చుగా మోషేని. అందుకని చెప్పింది, కూర్చున్న వాళ్ళకి ఏమైనా ఈజీ పరీక్ష, సేవకులు నిలబడినాడికి ఏంటంట కఠినమైన పరీక్ష. కనుక ఏది చేసినా మాకే సాగు వచ్చేది, మీకేం ఉండదు. అర్థమైందా? సో జ్ఞాపకం చేసుకున్న దేవుని సన్నిధిలో ఇక రాయబడినటువంటి యొక్క మాట చాలా చక్కని మాట. కలిగిన వాడు లేనివాడు. కలిగిన వాడి గురించే రాయబడింది, లేని వాడి గురించే రాయబడింది. మళ్ళీ చదవండి, అందరూ తీసి ఒక్కరు గట్టిగా చదవండి. కనుక మిగతా వాళ్ళు అనుసరించండి. ఏది? 13వ అధ్యాయం మత్తయి సువార్త 12వ వచనం. మీరు కూడా చదవండి. సిస్టర్తో పాటు సిస్టర్ గట్టిగా చదువుద్ది, మీరు కూడా చదువుతా ఉండండి. చదువమ్మా. చాలు. కలిగిన వానికి ఏమవుతుందంట? ఇయ్యబడుతుంది. గమనించాలి ఆ పదాలు. కలిగిన వానికి ఇయ్యబడుతుంది, ప్లస్ ఏమవుతున్నాడు? సమృద్ధికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ నేను చెప్పేది అది. అందుకనే దేవుని మందిరానికి వస్తున్న ప్రియమైన సంగమ, మీరు నేర్చుకోవాలి, తపన కలిగి ఉండాలి. ఈ మధ్య ఒక దైవజనుడు ఒక వాక్యం చెప్తున్నప్పుడు చదువుకోవడానికి చెప్తున్నాను ఈ మాట. ప్రభు చిత్తం అయితే అతని పేరు అవన్నీ కూడా రాసుకొని వచ్చి నేను చెప్తా తర్వాత. అతనికి అంగవైకల్యుడైపోయాడు, చేతులు తెగిపోయాయి. అతడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. బైబిల్ చదవాలని ఆశ. జాగ్రత్త వినండి మాటలు. బైబిల్ చదవకుండా అలాగే 2 సంవత్సరాలు చెబుతున్నా కూడా పోతున్న వాళ్ళకి చెప్తున్నాను, నీ చిగ్గు రావటానికి. అతడుకున్న ఆశ, చేతులు లేవు. ఇప్పుడు తన జీవితంలో కళ్ళు కూడా పోయినాయి అనుకుంటాను. కళ్ళు కూడా పోయినాయి ఆ యాక్సిడెంట్లో. ఇప్పుడు అతను ఎలా చదువుకోవాలి చెప్పండి? కానీ బైబిల్ చదవాలన్న తపన తనకి. ఏం చేశాడో తెలుసా?
కళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా ఆ సహోదరుడు బ్రెయిలీ లిపి అని ఉంటుంది, గుడ్డి వాళ్ళు చదువుకునే బైబిల్, ఆ బ్రెయిలీ లిపిని నేర్చుకున్నాడు. ఎలాగో తెలుసా? కళ్ళు లేనివాడు, చేతులు లేనివాడు ఎట్లా నేర్చుకుంటాడు? బ్రెయిలీ లిపి ఎట్లాగుంటుందంటే, కళ్ళు లేకపోయినా ఏళ్ళతోటి కట్టుకొచ్చి చదువుతారనమాట. ఎర్రాళ్లతోటి అక్కడ రంధ్రాలు ఉంటాయి ఆ పుస్తకంలో. ఆ పుస్తకం పేపర్ మీద బంధంగా ఉంటుంది అనమాట. ఇంతలా ఉంటుంది ఆ బైబిల్. ఆ విరాళ్లతోటి చదువుతారనమాట, వారికి నేర్పిస్తారు. ఇప్పుడు వీరికి చేతులు కూడా లేవు, ఎట్లా నేర్చుకోవాలి? ఆశ చూడండి, అతడు ఆ బైబిల్ తెప్పించుకొని నాలుకతోటి, గమనించారా? జాత వినండి మాట, నాలుకతోటి ఆ పదాలు ఏం చేశాడు? గ్రహించుకుంటూ అక్షరాలు నేర్చుకొని చచ్చే లోపల 4 సార్లు చదివి చచ్చిపోయాడు మొత్తం బైబిల్ నాలుకతో. మీకు కళ్ళున్నాయి, చేతులున్నాయి, చదువుకోవటానికి మీకు సిగ్గు రావడానికి చెబుతున్నాను అన్నమాట, రోషం రావడానికి చెప్తున్నాను అన్నమాట. మీకు టైం లేదా? టైం దొరకటలేదా? దేవుని వాక్యాన్ని ఎంత శ్రద్ధతోటి దేవుడు అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ప్రపంచంలోని గొప్ప గొప్ప దైవజనులను మన భారతదేశానికి పంపించి తెలుగు నేర్చుకోండిరా అని వారికి నేర్పించి దేవుడు ఈ వాక్యాన్ని మనకి తర్జుమా చేసి చేతిలో పెడితే మనకి లక్ష్యమే. శ్రద్ధే లేదండి బైబిల్ చదువుదామని. ఈరోజు బైబిల్ చదివిన చేతులు ఎత్తండి. కొద్దిమంది అయ్యారు. ఏం మర్యాద ఏమైంది నీకు? కుర్రోళ్ళకి ఏమవుతుంది? ముసలోళ్ళు అయిపోతున్నారు కదా. నేను అయితే చెప్తున్నాను మీకు, తిండి ఒక పూటైనా మానేయండి, దీనిని చదవటం మానేవాకండి ఎప్పుడు. రోషణ కలగడానికి చెప్తున్నాను. ఆ సహోదరుడు చేతులు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, నాలుకతోటి ఆ బ్రెయిన్ లిపిని ఆ రంధ్రాల ద్వారా నేర్చుకుంటే చాలా కష్టం. ఆయన కష్టపడి నేర్చుకొని ఒక బైబిల్ కొనుక్కొని నాలుకతోటి 4 సార్లు చదివాడట చర్చి లోపల. సంవత్సరానికి ఒక్కసారన్నా చదువుతున్నావా ఈ బైబిల్ను? ఉందా నీకు ఆశ? ఏమి తిందామా, ఏమి కొనుక్కుందామా, ఇదే తపన నీకు. రేపు డిసెంబర్ 25 రాకపోతుంది, ఇప్పటి నుంచి ఏం కొందామని తపన నీకు. సిగ్గుపడండి, రోషం తెచ్చుకోండి. నువ్వు ఏం కొనుక్కోకపోయినా ఈ గ్రంథాన్ని చదివేవా లేదా? కావాల్సింది అది. నువ్వు ఎంతగా చదువుతావో చదువు. మనం ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఒక దైవజనుడు ఇంగ్లాండ్కి వెళ్ళాడు, ఈ మధ్య రీసెంట్గా వెళ్ళి వచ్చి వాక్యం చెప్తున్నాడు. అతను ఏమన్నాడు తెలుసా? ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలుగులు ఉన్నారు. ఆ తెలుగుల మందిరంలో వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఒక బ్రదర్ అన్నాడట, అన్న నిన్ను ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలి అన్నాడట. రేపు మనం పొద్దున్నే, ఎందుకంటే 3-4 రోజులు ప్రోగ్రాం అనమాట, అది ఉదయం పూట వెళ్దాం అని చెప్పాడట. సరే, కనుక ఆసక్తి కలిగి ఉండి, దైవ సంబంధించింది, లోక సంబంధమైంది కాదు, దైవ సంబంధం. సరే వెళ్దామనుకొని పొద్దున్న లేశారు. కలిగి వాళ్ళ కాలకృత్యాలు తీయించుకున్నారు. మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపల వెళ్ళిపోయి వచ్చేసేయాలి. సో కారులో వెళ్ళిపోయిన తర్వాత ఇతను అనుకుంటున్నాడంటే ఈ సేవకుడు, ఏంటి ఇక్కడ తీసుకొచ్చాడు? అదేమన్నా అంత గొప్పగా ఏం లేదు ఆ బిల్డింగ్. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చావు? నేను ఏదైనా ఒక గొప్ప బిల్డింగే చూపిస్తావేమో ఏదో అనుకుంటున్నాను నేను. కాదన్నా, తొందరపడవాకు, రానే వెనకాల రాన్నాడట. సరే, వెంటనే లోపలికి తీసుకెళ్ళాడట. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక గాజు చట్రం, ఆ చట్రములో ఒక పుస్తకం ఇలాగ విప్పి అలాగ పెట్టుందంట. దాని చుట్టూ గ్లాస్ ఉంది, అంటే దాన్ని టచ్ చేయకుండా ఎవరు కూడా. అది చూపించి దీనికోసం తీసుకొచ్చానన్నా నిన్నన్నాడట. ఏంటిది ఇది? తనకు అర్థం కాల. అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలుగానే ఉన్నాయి, కానీ అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. ఎందుకంటే కొన్ని భాషలు ఉన్నాయి, అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలుగానే ఉంటాయి, కానీ రకరకాల ఐర్లాండ్ కనుక ఇలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇంగ్లీష్ అక్షరాలతో ఉంటాయి అవి, కానీ ఆ భాష ఇంగ్లీష్ భాష కాదు. ఆ భాషలో ఉంటే ఏంటిది అని అన్నాడు. ఇంగ్లీష్ అక్షరాలుగానే ఉన్నాయి, ఏంటిది అని అన్నాడు. ఇది
మేరీ జోన్స్ చదివిన బైబిల్ అన్నాడట. సండే స్కూల్లో చెప్పారు మీరు కథ, ఈ అమ్మాయిది. మీరు ఎలా చదువుతారు? ఇవన్నీ పుస్తకాలు కొనుక్కోండి అక్కర్లరా. మేరీ జోన్స్ అద్భుతమైన జీవితం, సండే స్కూల్ పిల్లలకి చెప్పాల్సిన ప్రాముఖ్యమైనటువంటి యొక్క లెసన్ అది. మేరీ జోన్స్ చిన్న పుస్తకమే, పెద్ద పుస్తకం కాదు. కనుక ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి మార్కెట్లో. కనుక ఒంగోలుకో లేకపోతే చీరాలకో వెళ్తుంటారు, మీరు వెళ్తున్నప్పుడు కొనుక్కోండి. డబ్బులను ఏం చేస్తున్నారు? సండే స్కూల్ టీచర్లను అడుగుతున్నా, ఉన్నాయి మీ దగ్గర పుస్తకాలు? మేరీ బాలా కానీ ఎస్తేర్ మాకు వచ్చిందా? ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయా? నీ దగ్గర లేవట్టుంది. ఉన్నాయా? ఇది ఉందా? మేరీ బోన్స్ లేదు. సరే ఇది తెచ్చుకోండి. నేను కొన్ని పుస్తకాలు చెప్తుంటాను అప్పుడప్పుడు. మొన్న కూడా చెప్పాను ఒక పుస్తకం, ఏంటిది? ఎడార్లే సెలయేర్లని. కనుక డోరినా ఈర్విన్ ఆమె బాల్య జీవితం పిల్లలకి చెప్పండి. ఆ పుస్తకం చదవండి. ఎడార్లే సెలయేరు, కారు చీకట్ల కాంతిరేఖ, క్షమించండి, కారు చీకట్ల కాంతిరేఖ ఆ పుస్తకం పేరు. ఆమె దాంట్లో ఉన్న ఆమె పేరు డోరినా ఈర్విన్. కనుక ఇవన్నీ వారి బాల్య దినాలు ఎంత కష్టపడ్డారో, కనుక ఆ బాల్య దినాలు ఇక్కడ వాళ్ళు చెప్పండి పిల్లలకి. మేరీ జోన్స్ పుస్తకం అన్నాడట. అప్పుడు ఆశ్చర్యపోయినాడట ఈ సేవకుడు. ఎందుకంటే మేరీ జోన్స్ అనే అమ్మాయి 7 సంవత్సరాల ప్రాయములో ఆ అమ్మాయి బైబిల్ మీద ఆసక్తి. సండే స్కూల్ టీచర్ ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్తుంటే ఆ బైబిల్లో ఉన్న కథలు చెబుతూ ఉంటే, ఆ రోజుల్లో బైబిల్ కొనుక్కోవాలంటే చాలా డబ్బు కావాలి. ఇది ఎప్పుడు సంగతి చెప్తున్నాను? 250 సంవత్సరాల సంగతి కింద చెప్తున్నాను, ఇప్పుడు కాదు. 200 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నా. ఆ దినాలలో ఆ అమ్మాయి బైబిల్ను ఆ టీచర్, బైబిల్ సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళి, కనుక ఆంటీ కనుక నాకు ఆ బైబిల్ ఇస్తే, నువ్వు వారానికి ఒకటే చదువుతున్నావు, నేను మొత్తం చదవాలని ఆశ అంట అమ్మాయికి. అర్థమైందా? కనుక మొత్తం చదవాలని ఆశ. అప్పుడు ఆమెన్నంట, అమ్మా ఇది చాలా ఖరీదమ్మా అని అందంట. ఎంత అవుతుంది ఆంటీ అందంట. ఇదిగో ఇన్ని డాలర్స్ అవుతుంది. ఇప్పుడు కనుక మనకు రూపాయి అన్న, 100 రూపాయన్న, 1000 రూపాయలు లెక్కలేదు. అప్పుడు కానీలు, నా చిన్నతనంలో పైసా ఉండేది, 2 పైసలు ఉండేది, కనుక 5 పైసలు ఉండేది, 3 పైసలు ఉండేది. సోడా కొనుక్కోవాలంటే 5 పైసలు. అప్పుడు నా చిన్నతనంలో సోడా బండి వచ్చేది మా ఊర్లో. సోడా బండి వచ్చి ఎంతరా అంటే 5 పైసలు. 5 పైసలు ఏం చేసేవాళ్ళము? ఇచ్చి సోడా కొనుక్కునేవాళ్ళం. నా చిన్నతనం సంగతి చెప్తున్నా. 2 రూపాయలకి ఏంది? 2 మాలికలు బియ్యం. నా చిన్నతన సంగతి చెప్తున్నాను. కనుక నాకంటే పెద్దలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఇంకనే చూస్తుంటారు. ఆ రోజుల్లోనే చాలా డాలర్స్, అది దగ్గరగా $100 ఎంతో. అప్పుడే ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఆ పుస్తకం చదవండి, అసలు సిగ్గొస్తుందండి మనకి. ప్రతిరోజు దగ్గరలో అడుగుంటే అడవికి వెళ్ళి కట్లు నరుక్కొని ఆ అమ్మాయి మోయగలిగినన్ని మోసుకుంటూ వచ్చి, ఇప్పుడు వచ్చినాయి గ్యాస్ స్టవ్లు, ఇవన్నీ కిరోసిన్ స్టవ్లు, అప్పుడు అవన్నీ లేవు. కట్లు మెత్తి మీద పెట్టుకొని వచ్చి బజారుకి వెళ్ళి ఏం చేసేదంట? కట్లు అమ్ముకొని ఆ డబ్బులు ముంతలు వేసుకొని దాచిపెట్టేది. అదొకటి. రెండోది, వారి ఇంట్లో కోళ్ళుంటే అలాగ పిల్లలు చేయించి ఆ కోళ్ళు పెట్టే గుడ్డులను అమ్మి ఏం చేసేది? కరిగి దాచిపెట్టేది. అలాగ దాదాపు 7 సంవత్సరాలు దాచిపెట్టింది ఆమె డబ్బులు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఆశ ఏంటిది? బైబిల్ కొనుక్కోవాలి. కనుక ఆ బైబిల్ కొనుక్కోవాలంటే స్తోమతది చాలా పేదరికమైన అమ్మాయి కుటుంబం. ఎప్పటికప్పుడు రెక్కాడితే కానీ రొక్కాడదు. అంత డబ్బు అమ్మా నాన్న ఎక్కడ తీసుకొస్తారు? అందుకని ఈ అమ్మాయే చదువుకుంటూనే, ఇంట్లో పని చేస్తుంటేనే, అమ్మా నాన్న మాట వింటూనే, మందిరానికి వెళ్తూనే, సండే స్కూల్కి వెళ్తూనే, మళ్ళీ కార్తీక సమయంలో ఈ అమ్మాయి పనులు చేసి దాదాపుగా 7 సంవత్సరాలు దాచిపెట్టిన తర్వాత ఆంటీ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఆంటీ నేను బైబిల్ కొనుక్కోవాలి, ఎక్కడ దొరుకుతుందో చెప్తావా అని అంటే ఆమె చెప్పింది, ఇక్కడకు దాదాపుగా 50 మైళ్ళ దూరంలో ఒక అతను ఉంటాడు, ఆయన ఈ బైబిల్ అమ్ముతాడన్న. ఎంత దూరం? అప్పుడు విమానాలు లేవు, ఇవి లేవు, అర్థమైందా? అప్పుడు రోడ్లు లేవు. ఆ అమ్మాయి
7 సంవత్సరాలు డబ్బులు దాచిపెట్టి అలాగా తన జీవితంలో అప్పుడు 14వ సంవత్సరం ఎంతో వయసు. ఆ అమ్మాయి ఉదయం పూట వాళ్ళ అమ్మ దగ్గర క్యారేజీ పెట్టించుకొని నడుచుకుంటూ వెళ్ళింది ఆ 50 మైళ్ళు. లోపల ఏమున్నది? పరిశుద్ధ గ్రంథము కొనుక్కోవాలి, దాన్ని ఎలాగైనా చదవాలి. చదవని వారి కోసమే చెప్తున్నాను ఈ విషయాలు. నేను ఎప్పుడైతే ఆ ఆశతోటి ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసింది, ఫలానా అంకుల్ ఇంకా ఇల్లు ఎక్కడ అని అడిగితే ఆ అమ్మాయిని చూసి అందరూ కూడా బెత్తరపై అలాగే చూస్తున్నారు. ఎవరి అమ్మాయి? సరే చెప్పారు, అడ్రస్ చెప్పారు. వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు తట్టితే లోపల నుంచి ఒక పెద్ద ఆయన బయటకు వచ్చాడు. ఏమ్మా, ఎవరు కావాలి నీకు ఇప్పుడు? అయ్యా, ఫలానా అంకుల్ ఇదేనా? అవును ఇదేనమ్మా. ఉన్నాడు అంకుల్? నేనేనమ్మా, ఆయన్నేనమ్మా. ఏం కావాలి నీకు? అంకుల్, నాకు బైబిల్ కావాలి అంకుల్. నీకు బైబిలా? బైబిల్ కొనలేరమ్మా, చాలా ఖరీదు. అవును అంకుల్, మా టీచర్ చెప్పింది, అందుకనే నేను 7 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటూ డబ్బులు దాచిపెట్టి ఇంత డబ్బు అవుతుంది తల్లి అని అప్పుడు మా టీచర్ చెప్తే ఆ డబ్బులు తీసుకొచ్చా. ఇదిగో అంకుల్ ఈ మూట అని చెబితే ఆయన చావు కబురు చల్లగా చెప్పాడు. బైబిల్ అయిపోయినాయి అమ్మా అన్నాడు. ఏమన్నాడు? అప్పుడు కనుక చాలా రేరుగా ప్రింట్ అవుతాయి, కనుక అవి కూడా చాలా ఖరీదు. ఎవరు పడితే వాళ్ళు కొన్న డబ్బు గల కొనుక్కుంటారు. అలాంటప్పుడు ఎక్కువ కాపీలు తీసుకొచ్చుకుంటే ఆయనకి నష్టం కదా. అందుకని ఏం చేస్తాడంటే కనుక అయిపోయినాయి. ఆ అమ్మాయి ఆయన అయిపోయినని చెప్పేసి లేవమ్మని చెప్పేసి తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తుంటుందండి ఆ అమ్మాయి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? నిద్రపోయేవాళ్ళు కూడా బైబిల్ చదవనాలని చెబుతున్నా. నీ మాటలో నీ పొట్టే నీ బట్టలే నీకు జీవితం అయిపోయింది. జాగ్రత్తగా బతకండి చెబుతున్నాను. అందుకో నీ విషయం. ఆ అమ్మాయి ఆ మెట్ల మీద కూర్చొని కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడుతుంది. యేసయ్యా, నేను నిన్ను డబ్బులు అడిగానా? యేసయ్యా, నేను బంగారం అడిగానా? నాకు మంచి భర్త మగ అబ్బాయి కావాలని కోరానా? మంచి ఉద్యోగం కావాలని కోరానా? ఎందుకు ఇట్లా చేసావని అక్కడే మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ అలాగా మాట్లాడుకుంటుంది ఆ అమ్మాయి. నేనేమడిగాను నిన్ను? ఇంతగా పనిచేసి 7 సంవత్సరాలు కష్టపడి 50 మైళ్ళు నడుచుకొని వచ్చి బైబిల్ దగ్గరికి వస్తే లేకుండా చేసేవేంటిదయ్యా అని మాట్లాడుకుంటూ ఉంటే ఈ అమ్మాయి ప్రార్థన చేసుకుంటూ దేవునితో మాట్లాడుతున్న మాట లోపల ఆయనకి వినపడుతున్నాయి. ఈ అమ్మాయి వెళ్ళినట్లేదు, ఎందుకంటే రాత్రి అయిపోయింది. వెంటనే ఈ మాటలు అలాగ కొనసాగుతూ ఉండగా అమ్మాయి మాట్లాడుతుండగా మెల్లిగా తలుపు తీశాడు. ఎందుకంటే ఆ మాటలు చెవులు పడ్డాయండి. వెంటనే తలుపు తీసి, ఏమ్మా వెళ్ళలేదా? ఆ అమ్మాయి కళ్ళమ్మట నీళ్లు చూశాడు. అప్పుడు ఆయన కోసమని ఒక క్రొత్త కాపీ తన కోసం ఉంచుకున్నాడట. తన కోసం, ఎందుకంటే బైబిల్ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అందుకని ఆయన తన కోసం ఏం చేశాడు? కనుక ఒక కాపీ ఉంచుకొని కానీ మిగతా ఆయన ఏం చేశాడు? దానిని చదువుతూ స్టార్ట్ చేశాడంట ఈ మధ్య. వెంటనే అది తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. ఆ అమ్మాయి కళ్ళెమ్మట నీళ్లు ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆ అమ్మాయి కన్నీటిని చూసి అతను కదిలించబడిపోయి తను దాచుకున్న బైబిల్ తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చి ఆ బైబిల్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి రాత్రి గడిపి దానిని ముద్దు పెట్టుకుంటూ గుండెలకు హత్తుకుంటూ ఎంత కాలం తర్వాత ప్రభుని చూస్తాను వాక్యం అని ఏడ్చుకుంటూ
దారి పొడుగుతా మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ దాన్ని చూసుకోను ఆనందించను, దాన్ని చూసుకోను ఆనందించను. ఆ అమ్మాయి చనిపోయే లోపల 250 సార్లు బైబిల్ చదివిందట. ఆ బైబిల్ అట. మీకు రోషం రావట్లేదా? చీము నెత్తురుంటే మనిషి అయితే నీకు రోషం వస్తుంది. తింటమేందో తాగటమేందో బతకటమేందో చేస్తున్న జీవితం వల్ల 250 సార్లు చదివిందంట ఆ అమ్మాయి ఆ బైబిల్ అంటది. అది చెబుతుంటే నా ఒంట్లో ఉండే వెంట్రుకలు రెక్కబరుచుకున్నాయి. సిగ్గుతో గమనించుకోవాల్సి వచ్చింది ఆ వాక్యం చెప్తున్న సహోదరుడు. వెంటనే ఆ సహోదరుడు సేవకుడు కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నాడట. ఆ బైబిలా చదివాను కాని పుస్తకంలో, కానీ ఈ బైబిల్ అనే సంగతి నాకు తెలియదు అన్నాడట. చనిపోయే లోపల జార్జ్ ముల్లర్ దాదాపుగా 200 సార్లు చదివాడు బైబిల్. అన్నిటికంటే ఎక్కువగా చదివింది ఈ అమ్మాయి. రోషం రావట్లేదా? సిగ్గు కలగట్లేదా నీ జీవితంలో? ఏం బతుకండి మన బతుకు. ఎక్కడున్నాడు పెంట కుప్పల మీద పారవేయబడిన బతుకులు మనల్ని రక్షిస్తే లెక్కలేదు నీకు దేవుని వాక్యం అంటే. రోషం తెచ్చుకోండి. కానీ చెప్పకూడదు అనుకుంటే నేను చెప్పేశాను. ఎందుకంటే కానీ మనసులో పెట్టుకోవడం దానికి ఎప్పుడు చెప్పాలనుకున్నాను, కానీ సందర్భం వచ్చేది కూడా చెప్తున్నాను. నాలుకతోటి నేర్చుకొని, కళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా చచ్చే లోపల నాలుకతో చదవడం ఎంత కష్టం ఒకసారి ఊహించు. అతనుకున్న ఆ లోపల రగిలిపోతున్న మంట లేదండి మనకు ఈరోజు. దేవుడి మీద లేదు, దేవుడి ప్రార్థన మీద లేదు, వాక్యం చదువుకోవటం మీద లేదు, మందిరానికి రావడం, ఏ కాడికి ఏ సంపాదిద్దామా, ఏ కట్టదామా, ఏం జీవించి ఏం తీసుకెళ్తాం, ఇదే మన బతుకంతా. ఉందా నీకు తపన దేవుని వాక్యం మీద? దేవుని వాక్యం యొక్క ధ్యానం మీద తపన ఉందా నీకు? ఒక్కసారి చూడు ఇలాంటి వారి లిస్టు. చాలామందే ఉన్నారు ఇలాంటి వారు చూస్తే. ఏమి తీసుకెళ్తామండి రేపు? ఏమి తీసుకెళ్ళలేదు లేదు ఎక్కడ. తగు మాత్రపు వాటితోటి బ్రతకటానికి కొరక ఎందుకు ఉండలేకపోతున్నావు జీవితంలో? నిన్నెవడైనా కొట్టాడా? నిన్నెవడైనా తరుముతున్నాడా? సో దేవుని సన్నిధిలో మళ్ళీ చదువమ్మ మాట 13-12. కలిగిన వానికి ఏం చేస్తాడట? ఇయ్యబడుతుందట. గమనించాలి ఆ పదాలు. నువ్వు కలిగి ఉంటే నీకు ఇంకా ఇంకా ఇయ్యబడుతుంటుందండి. నువ్వు ఏమి కలిగి ఉన్నావు? ఈరోజు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు నీ దగ్గర సరైన సమాధానం ఉందా? నా దగ్గర. నువ్వు కలిగి ఉన్నవి ఏమిటివి? ఈరోజు అంత క్షయమైపోయేవే కదా, అంత లయమైపోయేవే కదా, అంత నాశనమైపోయేవే కదా. కలిగి ఉన్నది నీ దగ్గర ఉన్నది అక్షయం అనేది ఎన్నున్నాయి నీ దగ్గర? నీతో వచ్చేవి ఎన్నున్నాయి? నువ్వు చస్తే నీతో పాటు వచ్చేవి ఎన్నున్నాయి నీ దగ్గర కలిగి? దేవుని సన్నిధిలో దేవుని సంఘమా, మనము కలిగి ఉండవలసిన వాటిని కలిగి ఉన్నాం. కలిగి ఉన్న వానికి ఇయ్యబడుతుంది. వాడేమైనాడట? సమృద్ధిలోకి వెళ్ళిపోయాడు. అవును, నీవు దైవ సంబంధమైనవి కలిగి ఉండటానికి కొరకై నువ్వు ఆసక్తి కలిగి ఉండు. లోకములో ఎవడికో చూపించుకోవడానికి కొరకు కాదు నువ్వు కలిగి ఉండవలసిన లోక సంబంధమైనవి. అదంతా నీతో పాటు మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. నువ్వు కలిగి ఉండవలసినవి దైవ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి నువ్వు కలిగి ఉంటే నీకు ఇయ్యబడుతూ వస్తుంటుంది. నీవు మహా అభివృద్ధిలోనికి, వృద్ధిలోనికి వస్తావు. లేని వాడి గురించి రాయబడిన మాట అది కూడా చదవమ్మా.
లేని వానికి కలిగినది. వాడేదైనా కొంచెం కలిగి ఉంటే అది కూడా అంట వాని యొద్ద నుండి తీసివేయబడి కలిగిన వానికి అది ఏం చేస్తాడు దేవుడు? నీది ఏ గుంపో చూసుకో. నేను ఈరోజు ఆ మాట చదువుతున్నప్పుడు ప్రభు నిజంగా ఎన్ని నేర్చుకోవాలయ్యా నీ దగ్గర, ఎన్ని నేర్చుకోవాలి, ఎన్నెన్ని విషయాలు ఉన్నాయి నీ పరిశుద్ధ గ్రంథములో. నేను కలిగి ఉన్నది ఏంటిది? నాకు ఇయ్యబడుతూ ఉందా? నేను వృద్ధిలోకి వస్తున్నానా? లేకపోతే లేనివాడిగా బతుకుతూ ఉన్నది కూడా నా దగ్గర నుంచి పీకేసి ఒక తలాంతి వాడి బతుకు అదే అయింది. వాడి దగ్గర ఉన్నది తీసివేసి వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోకి ఏం చేశారు? నీకు అదే చెప్తున్నాను నేను. దైవ సంబంధమైన వాటిని కలిగి ఉండటానికి కొరకై నువ్వు ఎంత విశ్వ ప్రయత్నం చేస్తావచ్చే దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం దగ్గర కూర్చుంటావో, కళ్ళు మూసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చుంటావో, ఈ దేవుని సువార్తను 10 మందికి చెబుతావో, దేవుని కొరకైన మాటలు వెళ్ళి అనేకులకు జ్ఞాపకం చేస్తావో, దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీ ధనమును, నీ డబ్బుని, నీ బంగారమును ఖర్చు పెడతావో, నువ్వు ఏమి చేస్తావచ్చాయి? కలిగిన వానికి ఇవ్వబడుతుంది, లేని వానికి కలిగినది కూడా తీసివేయబడుతుంది. దేవుడు నిన్ను ఒట్టివాణ్ణిగా ఒట్టిదానిగా నిన్ను నిర్మించలేదు. అదేమంటే సాకులు చెబుతావు, నాకు టైం ఏడుంది, నాకు చదువు వచ్చా అని. చదువు రాకపోయినా, కళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా నాలుగుతోటి నేర్చుకొని 4 సార్లు చదివినట్టు యొక్క అవిటి వాడిని చూసుకో. లేదా నీకు ఆశ లేదా మంట లేదా కలగట్లేదు నీకు? ఏం బ్రతుకండి ఈ బ్రతుకు? క్రైస్తవ బ్రతుకు. సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం మనం. అందుకొని దేవుని కొరకే బ్రతకవలసినంతగా బ్రతకలేకపోతున్నాం. అందుకొని దేవునిలో ఎదగవలసినంతగా ఎదగలేకపోతున్నాం. అందుకొని దేవుని కొరకై మన ద్వారా దేవుడు తన కార్యాలు, అదే అధ్యాయము చివరి వచ్చిన చదవండి. నేను ఇక్కడ ముగిచ్చేస్తా, చాలా టైం అయింది. ఎవరి అవిశ్వాసమును బట్టి? ఇక్కడ కూర్చున్న మనందరం చూసుకుందాం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు. చాలంతే. ఎందుకండి మన జీవితముల ద్వారా, మన కుటుంబముల ద్వారా, సంఘముల ద్వారా జరగట్లేదంటే ఇదే కారణం. ఇదే కారణం. నెమ్మక నీరెత్తినట్టుగా మనము, అదే అక్కడ నేను చదువుకున్నాగా నేను ఆదివారం ఏమాట, ఆమోస్ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం, సియోనులో నిర్విచారముగా ఉన్నవారికి ఏం చెప్పండి? ఏంటిదట? ఆశీర్వాదం కదా. నిర్విచారంగా ఉన్నావు కదూ, ఏ బాధ బంపిరి లేదు కదూ. కొంచెం బాధ నొప్పి తగిలితే రాఘవ డాక్టర్ని పిలుస్తున్నావు కదూ. కొంచెం నొప్పి తగిలితే హాస్పిటల్ పరిగెడుతున్నావు కదూ. పోవద్దని కాదు, పిలవద్దని కాదు ఇక్కడ అర్థం. నీ శరీరానికి కొంచెం నొప్పి తగిలితేనే ఇంత శ్రద్ధ తీసుకుంటున్న నీవు నేను ఈ గ్రంథం విషయంలో తీసుకుంటున్నావా అని అడుగుతున్నాను. జీవితాన్ని ఇచ్చినవాడు, ఊపిరినిచ్చినవాడు, ప్రాణమునిచ్చినవాడు, ఆత్మనిచ్చినవాడు, బతకడానికి కొరకే పంచభూతమునిచ్చినవాడు, చస్తే నరకాన్ని తప్పించి పరలోకాలయానికి ఇచ్చడానికి కొరకే తన యావత్ ప్రాణాన్ని పెట్టేసిన వాడికి నువ్వేమిస్తున్నావు అడుగుతున్నాను నేను. నీ కొరకే మందిరమంతా ఊడ్చి చాపలు వేసి చక్కగా వచ్చి కూర్చొని పొమ్మన్నా కూడా నీకు ఒళ్ళు బరువైపోతా ఉంది నీకు కదా. ఎంత సుఖమరిగా నీవు వచ్చి కూర్చొని వింటాను కొరకే ఒళ్ళు బరువు ఎక్కువవుతుంది మన జీవితంలో. దేవుని సన్నిధిలో వారి అవిశ్వాసమును బట్టి
ఆయన అక్కడ అనేకమైన అద్భుత కార్యములు చేయలేకపోతున్నాడు. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నా. మీరు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు కనుక జోనీ ఒక పుస్తకం ఉంది, కనుక మేరీ జోన్స్, తర్వాత శామ్యుయల్ మోరిస్, ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ. శామ్యుయల్ మోరిస్, ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, నేను పేర్లు మర్చిపోయానని చెప్తా తర్వాత. శామ్యుయల్ మోరిస్ తను జీవించిన క్రైస్తవ జీవితం చాలా 18 సంవత్సరాల లోపల జీవించింది ఆయన. 18 సంవత్సరం 19 సంవత్సరాలు చెప్పాడు. రక్షించబడిన 2 సంవత్సరాల్లో కొన్ని వేల మందిని రక్షించారు. చదవండి ఆ పుస్తకం, శామ్యుయల్ మోరిస్. ఆ పుస్తకం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోండి, పని కట్టుకొని వెళ్ళండి. ఒంగోలులో బేరెన్ బుక్ స్టోర్ ఉంది, ఇంకా 4-5 ఉన్నాయి. విజయవాడలో, గుంటూరులో కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఎంత ఛార్జ్ మొత్తం కలిపితే 55 రూపాయలు, రానుకొని 110 రూపాయలు గుంటూరుకి వెళ్తే. గుంటూరులో మీకు బుక్ రూమ్ కూడా చెప్తున్నాను. కనుక అక్కడ ఏదంటే ఆ చర్చి సెంటర్లో దిగిన తర్వాత కనుక బ్రాడీపేట, అరండపేట ఉంటుంది కదా, ఆ మధ్య రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్. ఆ బ్రిడ్జి దాటి కిందకి వెళ్తే నడుచుకొని వెళ్ళచ్చు చెప్తున్నాను. నడుచుకొని ఆ మెయిన్ రోడ్డు మీద వెళ్ళండి. ఇటు అరండలపేట, ఇటు బ్రాడీపేట ఉంటుంది. వెళుతూ ఉంటే మీకు దాదాపుగా 1 కిలోమీటర్ నడిస్తే అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కిందనే పెద్ద బుక్ స్టోర్ ఉంది, క్రిస్టియన్ బుక్ స్టోరే. మీకు అడ్రస్ కూడా చెప్తున్నాను. పెద్ద బుక్ స్టోర్ ఉంది. మీ దగ్గర క్రిస్మస్ బట్టలు కొనడానికి డబ్బులు దాచిపెట్టుకుంటే అవి తీసుకెళ్ళండి. అక్కడ బట్టలు కొనుక్కోవద్దు, ఆ పుస్తకాలు కొనుక్కొని వచ్చుకోండి. నగలు కొనుక్కోవద్దు, ఆ పుస్తకాలు కొనుక్కొచ్చుకోండి. అడ్రస్ కూడా చెప్తున్నాను. ఒంగోలుకి వెళ్తారా, కోర్టు సెంటర్లో ఉంది బేరెన్ బుక్ స్టోర్. మెయిన్ రోడ్లో కూడా ఉంది, చర్చి సెంటర్లో కూడా. 1-2 చిన్నవి అవి. బేరెన్ బుక్ స్టోర్ పెద్దది అక్కడ ఒంగోలు. విజయవాడకి వెళ్తారా, విజయవాడలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. పీడబ్ల్యూ గ్రౌండ్స్ దగ్గరే ఉంది, పీడబ్ల్యూ గ్రౌండ్స్ దగ్గరే ఉంది. ఎందుకంటే నేను వెళ్తాను, పని కట్టుకొని వెళ్తా కొన్నిసార్లు. ఎందుకంటే నేను వాళ్ళ జీవిత చరిత్రలు ఎన్నో చదివాను కాబట్టి నేను క్రీస్తు యేసు ప్రభువులు ఇలా ఉండగలిగాను. నేను ప్రాముఖ్యంగా బైబిలు, వాళ్ళ జీవితాలు చదువుతాను. నేను నీకేముంది బ్రదరు, నీకేముంది, సేవకుడు కదా. సేవకు రాకముందు సంగతి చెప్పి నేను కొన్న పుస్తకాలు ఎక్కువగా సేవకు రాకముందు కొన్నవే. నేను ఉద్యోగం చేసేటప్పుడు నా డబ్బులన్నీ కూడా కనుక ఎక్కువగా వాటి కొరకే ఖర్చు చేసేవాడిని. చెప్పాను కదా మీకు, దాదాపుగా 1,50,000 రూపాయలు ఖర్చు చేసే పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. 1,50,000 అవుతాయి ఈజీగా. ఎందుకు నేను చెప్తుంటే గొప్ప కోసం చెప్పుకోవట్లా, అవి నా ఆస్తి, నా సంపద. దయచేసి బాగా నీకు సుబ్బారెడ్డి గారు కూడా సార్ చెప్తాడు, ఎక్కడో సేవకుల మీటింగ్లో చెప్పాడు, నా పిల్లలకు నేను సంపాదించిన ఆస్తి ఎందుకు తెలుసా, నా పుస్తకాలు అని చెప్పాడు ఆయన. ఆయన దగ్గర కూడా దాదాపు 4-5 లక్షల రూపాయల పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే మన సంపదల గణదని, మనలను ఓరడించేది, ధైర్యపరిచేది అనేక మంది జీవితాలు. వారు ఎలాగ బాల్య దినముల నుంచి చచ్చే వరకు దేవుని కొరక నడుచుకుంటూ ఎన్ని ఆటంకాలు, ఎదిరింపులు రకరకాలుగా పడుతూ వచ్చారు. చదువుతూ ఉంటే మనకేం కలుగుతుందండి, ఒక విధమైన ఇన్స్పిరేషన్ కలుగుతుంది, మోటివేషన్ కలుగుతుంది. అంటే ఒక విధమైన పురికొల్పు, స్పృహలోకి వస్తాం మనం. ఇప్పుడు నేను చెప్పిన 2 ఉదాహరణలు చదువుతుంటే మీకు ఎలాగుందండి చెప్పండి, చెప్పండి. నిద్రపోతుంటుందా, ఎట్టుంది? ఈ రోజు నేను సాయంకాలం ఇంటికి పోయిన దగ్గర చదవాలి ఉందా లేదా? ఏందో అది కూడా నోరు చేసి చెప్పరు. అంతా ఇంతే, ఎంతమంది అంత ఇంతే. అందుకని చెబుతున్నా, తిండైనా మానుకోండి ఒకరోజు. ఆ టైములు ఎంతసేపు తింటారు తిండి? పావు గంట అంటుంది సులోచనమ్మక్క. మీరు ఎంతసేపు తింటారు చెప్పండి? ఒక్కొక్కరికి అరగంట పడుతుంది. ఏ శారమ్మక్క? కొంతమందికి అరగంట. ఒక పూట ఏం చేయండి, అరగంట అది మానేసి ఇక్కడ కూర్చోండి. అప్పుడు లోపల ఏమవుతుంది, ఈ పొట్ట రాకుండా లోపల అన్నీ ఏమవుతుంది? చదవండి, వచ్చింది చదవండి. హెబ్రీ 4:12 చదవండి. హెబ్రీ 4:12.
ఎందుకనగా ఇప్పుడు గమనించాలి, ఏంటిదట? అన్నం సజీవైంది కదా. అన్నం మనం తినే అన్నం, కొంతమంది షుగర్ వాళ్ళు సాయంకాలం జొన్నట్లో కనుక షుగర్ అట్లు ఇట్లా చపాతీల్లో మా అమ్మ కూడా అంటా ఉందన్నమాట, అవి చేసుకోరాదు. ఎందుకంటే నాకు డైట్ వచ్చింది ఇప్పుడు, మనం చెక్ చేయించుకుంటే ఇప్పుడే బయటపడుతుంది. చాలా వందనాలు ప్రభు అనుకున్నాం. ఎందుకంటే అన్నీ వస్తే ఏముంటుంది మనకి, ఆ దగ్గరికి వస్తాం కదా అని. లేకపోతే నా అంటున్నాడు, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, అన్నీ వస్తే ఏమవుతుంది? అయ్యా నువ్వే అన్నిటికీ వందనాలు చెప్పండి. అర్థమైందా? కనుక రేగుతుందంటే ఆ పడు దేవుని దగ్గర. అర్థమైందా? కనుక రోగాలు రావటం మనకేంటిది? అది కూడా చెప్పచ్చా, ఏం చెబుతాం బ్రదర్, నీకేమో నువ్వు ఒక్కడ తట్టుకుంటావు అంటారు కదా. సో ప్రియమ జ్ఞాపకం చేసుకో, చదువమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది. ఆ పదాలు గమనించాలి. సజీవం. తెలుగాలకు తెలుసు, సా ప్లస్ జీవము ఈజ్ఈక్వల్ టు సవర్ణ దీర్ఘ సంధి. ఏ సంధి? ఏ పుష్పం అక్క? సవర్ణ దీర్ఘ సంధేనా అట్ట అంటారు తెలుగు గ్రామర్. అర్థమైందా? ఏ సంధి? సా ప్లస్ జీవము, సవర్ణ దీర్ఘ సంధి. ఎందుకంటే తెలుగు గ్రామర్ ఉంటుంది. సా జీవం, ఆ పదం గమనించాలి. మనము తినే ఆహారం మన శరీరానికి జీవం ఇస్తుందేమో, కానీ మనము చదివే ఈ వాక్యం మనలను సజీవులుగా నిలుపుతుంది. అర్థమైందా? మనలను తినే ఆహారం. అందుకని యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, ఆయన వాక్యము సజీవమైనది. ఈ లోకములో మనం తీసుకునే విటమిన్ ఫుడ్ కానీ, రకరకాల యొక్క మెడిసిన్ కానీ ఏదైనప్పటికీ అవి జీవముతోటి మనలను కొంతకాలము నిలపటానికి మాత్రమే. కానీ ఈ వాక్యం మనలను ఇప్పటికీ ఎప్పటికీ, నువ్వు పడక మీద ఉన్నా, కళ్ళు పోయినా, చేతులు లేకపోయినా, అవిటి వాడవైనా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా కూడా మనలను సజీవముగా నిలుపునది దేవుని వాక్యం. ఆ పాట గుర్తుకొస్తుంది నాకు. ఏం పాట? నిత్యము నిలుచున్నది. చూడు, దీని పాట విన్నది అది. నిత్యము నిలుచున్నది. పాట సంఖ్య 478. పాడుకుందాం, పల్లవి అనుపల్లవే పాడుకుందాం. 478, 812 పాత పుస్తకం అయితే. నిత్యము నిలచునది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయునది. నిత్యము నిలచునది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయునది. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. ఆ వాక్యమే యేసు దైవము, ఆదియందు ఉన్న దైవము. అంతమే లేని దైవము, నిత్యము నిలచునది దేవుని వాక్యము, సత్యమయున్నది, సర్వము చేయునది. నిత్యం నిలచునది
ఎంత అద్భుతమైన వాక్యం! ఉందా శ్రద్ధ? 7 సంవత్సరములు పుల్లలు కొట్టుకొని వచ్చి మోసి కోడి పిల్లలు పెట్టిన కోడిగుడ్లతో రకరకాల డబ్బులతో కూడగట్టుకుని ఒక చిన్న అమ్మాయికున్న శ్రద్ధ ఈరోజు పెద్దవాళ్ళమైపోయి, పిల్లలు కలిగి మనవడమైపోయి, కలిగి తాతలమే, నాయనమ్మలమే, అమ్మమ్మలమే కూడా మనకి సిగ్గు వేయట్లేదు, మోసం వేయట్లేదు. మన జీవితంలో బతుకుతూ పోతున్నాం అలాగన. ఈ రోజు నుంచి మీరు మంట కలగాలి, అదే నా తపన. ఈ రోజు నుంచి సిగ్గు కలగాలి నీకు, ఇంటికి పోయిన తర్వాత నుంచైనా సరే. నువ్వు 4తో చదువుతావో, మీ పిల్లలు కూర్చోబెట్టుకు చదువుతావో, ఎలా చదువుతావో నాకు తెలియదు. నిత్యము నిలుచుని వాక్యం, సజీవమైన వాక్యం నీకు రుచిగా లేదు కదూ. అందుకనే మన జీవితాలు జీవముతో పైకి ఉన్నాయి, కానీ మనము చచ్చిన శవాలుగానే ఏమవుతున్నాము? కదులుతున్నాం. ఎట్టుండాడురా వాళ్ళనంటే మార్క్స్ వార్తలు అంటాడు కదా వాడు, చదువుదామన్నమాట. వాళ్ళు ఎలాగా కనపడుతున్నారా నీకంటే? యేసు ప్రభు వాడిని చదవండి. వాళ్ళు ఎట్టున్నారట? చెట్లు లాగున్నారట వాడికి. 8వ అధ్యాయము చదువుతారు 22 నుంచి. మార్క్స్ వార్త 8:22 నుండి. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివానిని తోడుకొని వచ్చి వారిని ముట్టవలనని ఆయన వేడుకొని, ఆయన గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులు ఉంచి అడుగుతున్నాడు. ఇప్పుడు ఏయా నీకేమైనా కనబడుచున్నదా అని వానిని అడుగగా వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు. గమనించాలి, మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు. అది మన పరిస్థితి ప్రస్తుతం. మనం కూడా నడుచుచున్నట్టుగానే ఉన్నాం, కానీ ఎట్లా? సజీవముతో కాదు, మనము కూడా నడుచుచున్నాం. మనకు కూడా దేవుడు కనబడుతున్నాడు, మనకు కూడా వాక్యం కనబడుతూ ఉంది. ఎట్లంటే చెట్లు నడుస్తూ పోతున్నట్టుగా, రైలులో పోతా ఉన్నప్పుడు, బస్సులో పోతా ఉన్నప్పుడు ఆ చెట్లన్నీ చాలా స్పీడ్గా పోతున్నట్టు మనకి ఏమవుతుంది? కనబడతా ఉంటుంది. మనకు కూడా వాక్యం అలాగనే కనబడతా ఉంది. మనకు కూడా వాక్యం అలాగనే ఉంది. మనకు రుచించట్లే, కనబడుతున్నారయ్యా, కానీ మనుషులు చెట్లు వలె ఉండి నడుచుచున్నట్లుగా కనబడుతున్నారు. అలానంటారా అని చెప్పి మళ్ళీ ఏం చేశాడు ఆయన? చదువు. అంతటా ఆయన నువ్వు వెళ్ళిపోరని చెప్పలా, వాడిని అడిగాడు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీకు దేవుడి వాక్యము, దేవుడు, నీవు, నేను కనుక అలాగనే కనబడుతున్నట్లయితే దేవుడు విడిచిపెట్టినట్లే నేను తనతో మాట్లాడుతూ మన దగ్గర సమయం కేటాయించుకొని ఇంకా మాట్లాడుతున్నాడు. చదువమ్మా. వాని కన్నుల మీద ఉంచగా వాడు ఏం చేశాడట? తేరి చూచి కుదర్చబడి, చాలంతే. తేరి చూచాడు, కుదర్చబడ్డాడు, సమస్తమును తేటగా. ఇంటికెళ్ళి నేను టైం కూడా అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. ఈరోజు నేను అసలు భాగానికి వెళ్ళలేదు. ఇది నేను చెప్పాలనుకోలేదు. దేవుడు ఎందుకు నా నోట ఉంచి పలికించాడు తెలియదు ఈ మాటలు. నా తపన కూడా, నా లోపల ఉన్న ఇంటెన్షన్ కూడా మీ అందరి విషయంలో కూడా అదే. అయితే సమయంలో ఎందుకు అలాగ మొత్తం వచ్చేసిన నాకు తెలియదు. సో జాగ్రత్త. ఇంకా జీవిత యాత్రలో
బైబిల్ పట్టుకొని మారు మనసు పొందామని చెప్పి బాప్తిస్మములలో పాలు పొందుతూ ప్రభు బలలో కూడా పాలు పొందుతున్నానని చెప్పుకుంటూ ధైర్యముగా నీ గురించి నీవు, నా గురించి నేను చెప్పుకుంటున్నట్లయితే ఇప్పుడు చదివినట్టు ఇక ప్రాముఖ్యమైన మాటలు. మొదటిది ఏంటిది? మత్తయి సువార్త 13:12. అలాగనే మత్తయి సువార్త 13 చివరి వచనం. అలాగనే ఏం చదివించాను? హెబ్రీ 4:12. అలాగనే ఇక్కడ చదువుతున్నాను ఇప్పుడు మార్కు సువార్త 8వ అధ్యాయం భాగం. ఈ భాగములన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మీరు కూడా దేవుని దగ్గర సిగ్గుపడతావో లేకపోతే తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని దగ్గర నువ్వు నిద్రపోతావో ఈరోజు నాకు తెలియదు. ఏమి చెప్పుకుంటావో దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుకో. ఈ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కూర్చొని చదువు. దేవుని వాక్యం యొక్క ప్రాశస్త్యత ఎంత విలువైనదో ఇద్దరు వ్యక్తులు కూడా జ్ఞాపకం చేస్తాను మీకు నేను. సో దేవుని సన్నిధిలో ప్రియమైన సంఘమ, అక్కడ రాయబడిన పదం తేరి చూచాడట. రెండోది కుదర్చబడ్డాడు. హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఈరోజు ఒకరు చెన్నై నుంచి వస్తూ ఫోన్ చేశారు నాకు. కనుక అంటే మనమందిరం కాదు కండి, నేను పనిచేసి చేసిన ఒక ప్రాంతంలో. కనుక వినిన కానించి నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. కనుక ఈరోజు బయలుదేరి వెళ్తున్నా. డాక్టర్ గారు చెప్పారట ఇప్పటికే దాదాపు 5 లక్షలు అయిపోయినాయి అక్కడ హాస్పిటల్. అంటే ఆ సంఘటన ఇప్పుడు మీకు అది అప్రస్తుతం చెప్తున్నాను. కనుక ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, నీవు వచ్చినావు, నీ విషయంలో మీరు చెప్పిన బాధ మేము చూసాము. కనుక పలానా పరీక్షలు చేస్తే పలానా పరీక్షలు చేశాము మీకు. కొంచెము నీకు ఇప్పుడు ఏమైంది? కుదుట పడ్డావు. ఆ పదం దగ్గరికి వచ్చాను, అందుకొని వచ్చాను అక్కడికి. నువ్వు కొంచెం ఏమైనావు? కొంచెం కుదుట పడ్డా. లేచి నడిపించారట నిన్న. నడిపించి ఈరోజు ఇక్కడి నుంచి మాట్లాడుకున్నారు దాదాపు 10,000 రూపాయలు కారుతో. ఎందుకంటే ఆయన ట్రావెల్ చేయలేడు, అందుకొని కారు మాట్లాడుకున్నారు 10,000తో రానుబోను. పోయేటప్పుడు అట్లా 10,000 అయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చేటప్పుడు 10,000, మొత్తం 20-25,000 దానికి అయిపోయింది కారుకి. ప్రియమైన జ్ఞాపకం ఎందుకు చెప్తుందంటే, ఇప్పుడు డాక్టర్ గారు అన్నాడు కుదుట పడ్డావు, కొద్దిగా ఇంటికి వెళ్ళు, జాగ్రత్త. ఒక్కొక్క ట్యాబ్లెట్ 3,000 రూపాయలట. ఎంత? నాకు ఏంటంటేనే గుండె పగిలింది. నాకు ఏంటంటే గుండె పగిలింది. సరే 2 వారాలు అయిన తర్వాత మళ్ళీ ఏం చేయండి, తీసుకురామని చెప్పాడట. ఈ 2 వారాలు ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం ఆ బిళ్ళలు వేస్తే దానిని బట్టి మీరు మరలా వస్తే ఆ మెడిసిన్ ఇంక కొంచెం తక్కువవి కనుక మేమేం చేస్తాము, వాడతాం. ఇప్పుడు అవి తప్పనిసరిగా వాడాల్సిందని చెప్పారట. కుదుట పడుట, కుదర్చబడి, తేరి చూచి ఏం చేయబడ్డాడు? కుదుర్చబడ్డాడు. దేవుని ఆశ కూడా అదేనండి. మన విషయంలో మనము కూడా తేరి చూసి కుదర్చబడి, 3వ మాట సమస్తమును. నా వెనకాల చెప్తారు ఆ మాటలందరూ. చివరిగా నేను చెప్తున్నాను, నా వెనకాల చెప్పండి. 25వ వచనం బైబిల్ చేతిలో పెట్టుకోండి, కింద పెట్టవాకండి, బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. నా వెనకాల చెప్పండి 25వ వచనం. అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. ఒక్కటి చాలు, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యముకి వెలుగులో ఒక్క నిమిషం మోకాల మీదకి వస్తావా? నువ్వు మోకాల నొప్పులు ఉండి ఇబ్బంది ఉంటే తప్ప మోకాల మీదకి రా. శరీరాన్ని నలుగొట్టు, లేకపోతే దాని మాట నువ్వు వినాల్సి వస్తుంది. నేను అసలు ఈరోజు ఆహాబు యెజెబెల్ గురించి చెప్పాలనుకున్నాను, ప్రభు చేతుల మీద రేపు జ్ఞాపకం చేస్తాను. తన్ను తాను అమ్ముకున్నాడట ఆహాబు యెజెబెల్కి. మనం కూడా మన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాము? అమ్ముకుంటున్నాం. నువ్వు ఇట్టనే ఉండా, నువ్వు మోకాల మీద రాలాక వస్తే కట్ట కాళ్ళు నొప్పులు రావు అని చెబుతూ ఉంటుంది మనకి. నీకు ఇబ్బంది ఉంటే తప్ప, అది చెప్తున్నాను, అది కూడా మోకాల మీదకి రా. ఒక్కసారి
చెప్పబడిన వచనాలని మనసులో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ అన్నం తినకపోతే ఇంటికి వెళ్ళి అన్నం తినవాగా. ఈ పూట మానేసి దేవుని దగ్గరికి వెళ్ళు. జీవముతో ఉరట్ని యొక్క అన్నం కంటే జీవముతో నింపే ఆ వాక్యమును మరలా చదువు, ధ్యానం చేయి. ఎట్లా బ్రదరు, రేపు పని చేసుకోకపోతే ఎట్లా? పని చేసుకో, ఏం పర్వాలేదు. ఒక పూట తినకపోతే చచ్చిపో. తీర్మానం చేసుకో. ప్రభు ఏమైనా పర్వాలేదు, నీ వాక్యము ద్వారా నీ యొక్క దేవుని బిడ్డల ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చావు. ఈ రోజు నుంచి నేను కూడా రోషం తెచ్చుకుంటా. నాకు కాళ్ళు ఇచ్చావు, కళ్ళు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. అదిగో ఆ సహోదరుడు కళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా 4తో బైబిల్ నేర్చుకున్నాడట. చచ్చే లోపల 4 సార్లు చదివాడట. నాకు కళ్ళు ఇచ్చావు, చేతులు ఇచ్చావు, తెలివితేటలు ఇచ్చావు, చదువుకునే నా బిడ్డలను ఇచ్చావు ఇంట్లో. నేను లక్ష్య చెట్టట్లేదు దాన్ని, నాకు శ్రద్ధ లేదు దాని మీద. నన్ను క్షమించు. ఈ రోజు నుంచి మనసు పెడతా. ప్రభువా, ఆ మేరీ జోన్సన్ అమ్మాయి ఎంత త్యాగం చేసింది. 200 కంటే ఎక్కువ సార్లు నీ వాక్యాన్ని చదివిందంటయ్యా. ఆ గ్రంథం ఈరోజు కూడా ప్రపంచ చరిత్రగాంచినట్టు గ్రంథముగా భద్రపరిచారటయ్యా. అయ్యా, కనీసం నేను చచ్చే లోపల ఒక్కసారన్నా, కనీసం 2 సార్లన్నా నీ వాక్యం చదవాలి. ఈ బైబిల్ మొత్తం నేను కూడా ఈ రోజు నుంచి శ్రద్ధ తీసుకుంటారయ్యా. నా నా మనవరాలను, నా భర్తను, నా భార్యను పక్కన కూర్చోబెట్టుకొని చదివించుకుంటా. సిగ్గొచ్చిందయ్యా నాకు ఈరోజు. నాతో మాట్లాడుతూ వచ్చావయ్యా. దేవుడు మాట్లాడలేదంటే నువ్వు ఎంత కఠినస్తుడికి చెప్పాలి. ఎంత పాషాణమైన హృదయమో నీకు అర్థమవుతుంది. అంతే, నువ్వు లోబట్టలేదంటే ఇంకా. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని దేవుని ప్రతిష్ఠించుకో. నాకు నేను, నీకు నీవుగా. కలిగిన వానికి ఇవ్వబడుతుంది. వాడు వృద్ధిలోకి వచ్చాడు. మరలా ముట్టినప్పుడు వాడు తేరి చూచాడు, కుదర్చబడ్డాడు, సమస్తమును తేటగా చూస్తూ వచ్చాడు. ఈ అనుభవం నాకు లేదయ్యా. ఏ కాడికి నాకు చదువు రాదంటున్నాను, నాకు అదే అనుకు ఈ సాగులు చెబుతున్నానే కానీ నాకు లేదు అసలు నీ వాక్యం మీద శ్రద్ధ. ఆ వాక్యాన్ని మా తెలుగులోకి తర్జుమా చేసి మా చేతిలో పెట్టిన గొప్ప గొప్ప మిషనరీస్ యొక్క త్యాగమయ్యా ఈరోజు చాలా 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 తక్కువ రేటుకి వచ్చేస్తుందయ్యా. ఈరోజు కొనుక్కున్నాను, ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తానే కానీ దాన్ని తెరిచి చదవట్లేదు నేను. నువ్వు ఎలాగ దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటావో నాకు తెలియదు. ఎక్కడి నుంచి మాత్రము కఠినముగా ఉండి ఇంటికి వెళ్ళొద్దని చెప్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, నా నమ్మకమైన దేవానికే స్తోత్రం. ప్రభు, నీ దాసులు ఎన్నో విషయాలు వారి జీవిత స్వ అనుభవాల్లో నుండి చెబుతూ వస్తున్నప్పుడు నిజంగా ప్రభు, నేను ఎక్కడున్నాను? నా స్థితి ఎక్కడా? ప్రభు, నేను చెప్పగలనా ఈరోజు నేను కలిగి ఉన్నది మీకు ఇష్టమైనదని చెప్పగలనా? నేను ఈరోజు నాకు కలిగి ఉన్నది నా భార్యకి ఇష్టమైంది, నా భర్తకి ఇష్టమైంది, నా పక్కన వాళ్ళకి ఇష్టమైంది, నా బంధువులకి ఇష్టమైంది, నా ఇరుగు పొరుగు ఇష్టమైంది, నా ఫ్రెండ్స్కి ఇష్టమైంది ఉంది. నీకు ఇష్టమైంది కలిగి ఉన్నానా నేను? ప్రభు, కలిగిన వానికి ఇవ్వబడుతుందట, లేని వానికి కలిగింది కూడా తీసివేయబడి కలిగిన వానికి ఇవ్వబడుతుంది. వాడు వృద్ధిలోకి వస్తున్నాడు. ఎన్నిసార్లు చదువుకున్నాం ప్రభు ఈ లేఖన భాగాన్ని. ఈ దినాన్న సాయంకాలమున నాతో మాట్లాడుతూ వచ్చిన మాట ఇది.
అవునేస్తయ్య, వారిలో అనేకులు విశ్వాసం ఉంచలేకపోతున్నారు కనుకనే అక్కడ ఆయన అనేకమైన కార్యాలు చేయలేకపోయాడు. ఈరోజు అదే స్థితి నాది కూడా. కర్మేలు ప్రార్థనా మందిరంలో మనం చెప్పుకుంటున్న మేము కూడా అదే స్థితిలో ఉన్నాం. ఆ గుడ్డివాడికి వలె చూస్తున్నామే కానీ నడుస్తున్నట్టుగా కనబడుతున్నారు, ఇక్కడ చెట్లు పోతున్నట్టుగా ఉన్నాయి, మనుషులుగా కనబట్టలేదు. అవును, ఈరోజు నీ వాక్యముగా మాకు కనబట్టలేదు, అది సజీవమైనది. అది నా నాసికా రంధ్రములలో ఉన్న జీవము కొరకు ఎంత తపన పడుతున్నాను నేను. ఒక పూట తిండి తినకపోతే ఎంత బాధపడుతున్నాను. ఒక గ్లాసు మంచినీళ్ళు దొరకకపోతే తాగేంత వరకు ఎంత నెమ్మది లేకుండా ఉంటుంది. నేను కావాలనుకున్న ఆహారం తినకపోతే నా మనసు ఎలాగ పీకుతూ ఉంటుంది. కేవలం అవి ప్రాణముతో ఉంచటానికి మాత్రమే, కానీ నీ వాక్యం సజీవమైనది. చాలా అద్భుతమైన మాట ఉండే ఆ 12వ వచనములో, హెబ్రీ 4:12. ప్రభువా, అట్టి నీ శ్రేష్ఠ వాక్యమును అదిగో నీ యొక్క మేరీ జోన్స్, అలాగే ఆ సహోదరుడు కళ్ళు చేతులు పోయిన తర్వాత బల్ చదవాలనే యొక్క కుతూహలము కలిగి తన జీవితంలో 4తో చదవడం నేర్చుకొని తను చచ్చే లోపల 4 సార్లు చదివాడట బైబిల్. ప్రభు ఎంత కష్టపడ్డాడో కదా చదవటానికి. ఈరోజు మేమేం కష్టపడుతున్నామయ్యా నీ కొరకు, నీ వాక్యము చదవటానికి ఏమి కష్టపడుతున్నాం. చదివితే చదువుతాం, లేకపోతే లేదు, పక్కన పడేసి వెళ్ళిపోతాం. అలాగా ఆ క్యాలెండర్ ఒకటి దొరికింది, ఆ క్యాలెండర్ ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోతాం అంతే. అంతా నువ్వు కాపాడయ్యా అని అంటున్నాం. అయినా మీరు మమ్మల్ని ఓర్చుకుంటున్నారు ప్రభు, మమ్మల్ని భరించుకుంటున్నారు ప్రభు. కాబట్టే ఇంకా భూమి మీద నేను ఉన్నాను, నా మట్టుకు నేను. ఈ రాత్రి ఎందుకు నా నోటి మాటలు ఉంచావో నాకు తెలియదు. దయగల ప్రభువా, నీ వాక్యం యొక్క ప్రాశస్తత చాలా ఉన్నది ఒక గ్రంథములో. ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేసుకుంటూ పోతే మా గుండెలు పగులుతాయి. ఇలాంటి దివ్య గ్రంథాన్న నేను వారము తర్వాత వారము కనీసం దాని ముఖము కూడా చూడకుండా పడేస్తున్నాను అని ఏడుస్తాం ఇక్కడి నుంచి. ప్రభు, నీకే వందనాలు, స్తోత్రాలు. కనీసం రోజుకు కొంత సమయమన్నా నీ వాక్యమును చదవటానికి కేటాయించలేకపోతున్న దౌర్భాగ్యులమయ్యా. పెంట కుప్పల మీద పారవేయబడిన నన్ను జ్ఞాపకం చేసుకున్నావే. నరకానికి మాత్రమే పాత్రుడైన నా బ్రతుకును జ్ఞాపకం చేసుకున్నావు. నాకు తెలుసు నేను ఎలాంటి బతికానో. నీకు నేను ఇచ్చే సన్మానం ఇదా? ఇక్కడ కూర్చున్న మాకు తెలియదా మేము ఎలాంటి బతికామో? తెలిసి తెలియక, ఇంట్లో వాళ్ళకి తెలిసి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అయినా మీరు భరించారు. అయినా నిర్లక్ష్యంతో వెళ్ళిపోతున్న మమ్మలను మరోసారి మీరు మాట్లాడటానికి ఇష్టపడ్డందుకు నీకే స్తోత్రాలు. మీరే చిన్న పరిచర్యను ముద్రించండి. ఈ రాత్రి నుంచే ప్రతి ఒక్కరిలో మంట కలగాలి. అదే నా ఆశ, అదే మీ తపనతోనే అందుకొని మీరు నా నోటి మాటలు ఉంచారు. వచ్చుచున్నవాడు త్వరగా రాని ఉన్నారు. ఈ రోజు నుంచి ఎలాగ చదువుతారో, వారు ఎలాగ దాని కొరకు ప్రయాసపడతారో తీర్మానం చేసుకోవడానికి సహాయం చేయి. ఇంకా కఠినమైపోతుంటే నేనేం చేయలేను. నీకు అప్పగించుకుంటూ తిరిగి మళ్ళీ రేపటి దినం కొరకాయి అప్పుడు నీవు ఏమి చేశావో అది నీ నెత్తి మీదకు వచ్చును. నీవు చేసినదే నీ ఒడిలో వేయబడుతుంది, నీకు చేయబడుతుందని చెప్పిన ఓబాద్య గ్రంథం 15వ చరణం ప్రకారముగా అక్షరాల మా జీవితం నెరవేర్చబడబోతున్న సంఘటన అది. ఎలాగ మేము సిద్ధపడుతున్నాం? కలిగిన వాడి వలెనా, లేని వాడి వలెనా పరిశీలన చేసుకొని ముందుకెళ్ళడానికి సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ రాత్రి ఎవరు వచ్చినారు బలహీనులుగా ఉన్నారో వారందరూ మీరు ముట్టండి, తాకండి. వారి సమస్యల విషయంలో ఎక్కడ కృంగిపోకుండా సహాయం చేయి.
ఈ రాత్రి విశ్రాంతి దయచేసి తిరిగి రేపటి సాయంకాలం కొరకు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తూ నా ప్రభును నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు